Good afternoon, students. Welcome to the online class of ABN Payroll Garage. Today, I am going to explain the last topic of the evolution. That is, there are three short answer questions are there. One is convergent evolution. Second one is sexual selection. Third one is co-evolution. So, there are three షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఏంటి కన్వర్జెంట్ ఇవల్యూషన్, సెకండ్ సెక్షువల్ సెలక్షన్, థర్డ్ కో ఇవల్యూషన్. సో ఇలాగా త్రీ టాపిక్స్, స్మాల్ టాపిక్స్ అన్ని కూడా, మూడు కూడా ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్. దీంతో మనకి ఈ ఇవల్యూషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటి చూద్దాం. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే when two distinct species with different ancestors show similar physical features. When two distinct species with different ancestors shows similar physical features అంటే రెండు వేరే వేరే స్పీషీస్ అయినప్పటికీ వాటికి వేరే వేరే యాన్సెస్టర్స్ ఉన్నప్పటికీ, అంటే అవి ఆ స్పీషీస్ వేరే వేరే యాన్సెస్టర్స్, అంటే యాన్సెస్టర్స్ వేరే, ఈ రెండు స్పీషీస్ అసలు ఎటువంటి రిలేషన్ లేదు ఈ స్పీషీస్ రెండింటికి. అయినప్పటికీ ఈ స్పీషీస్కి మధ్య కొన్ని సిమిలారిటీస్ అనేటువంటివి ఉంటాయి. సో దాన్నే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. అలాంటి సిమిలారిటీస్ ఫస్ట్ ఏ అనే స్పీషీస్ ఒకటి ఉంది, బి అనే స్పీషీస్ ఒకటి ఉంది. ఏ అనే దానికి ఒక యాన్సెస్టర్స్ ఉంటే ఒక టైప్, బి అనేటువంటి దానికి వేరే యాన్సెస్టర్స్ ఉన్నాయి. అసలు దీనికి సంబంధం లేదు, రిలేషన్ అనేది కూడా లేదు, అసలు యాన్సెస్టర్స్ వైజ్గా కూడా రిలేషన్ లేదు. అలాంటి ఈ రెండు డిఫరెంట్ స్పీషీస్కి మధ్య కొన్ని సిమిలారిటీస్ అనేటువంటివి వాటి మార్ఫలాజికల్ క్యారెక్టర్లో కొన్ని సిమిలారిటీస్ అనేటువంటి ఉంటాయి. సో అలాగా సిమిలారిటీస్ ఆ క్యారెక్టర్స్, మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఉండేటువంటి రెండు డిఫరెంట్ స్పీషీస్ ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్నే, ఎవల్యూషనరీ ప్రాసెస్నే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటి చూస్తే మనకి దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బర్డ్స్, బ్యాట్స్ ఆర్ దీస్ ఆర్ టూ. బర్డ్స్ బిలాంగ్స్ టు ఏవ్స్, బ్యాట్ బిలాంగ్స్ టు మ్యామల్స్. బర్డ్స్ అనేటువంటివి ఏవ్స్ అనే ఒక గ్రూప్కి చెందినవి. బ్యాట్ అనేటువంటిది మ్యామల్స్కి చెందినటువంటి యానిమల్, అది టీరోపస్ అని చెప్పి పిలుస్తాను. బ్యాట్నే కామన్గా మనం ఫ్లయింగ్ ఫాక్స్ అని కూడా అంటాం. అది మ్యామల్, అది దట్ మీన్స్ ఇట్ గివ్స్ మిల్క్ టు ది యంగ్ వన్స్. యానిమల్స్కి, వాటి పిల్లలకి మిల్క్ ఇచ్చి పెంచేటువంటి జంతువు అది, ఇది బ్యాట్. ఈ రెండు కూడా డిఫరెంట్ స్పీషీస్. బర్డ్ అనేది వేరే స్పీషీస్, బ్యాట్ అనేది వేరే స్పీషీస్. బట్ both the bats and birds they fly, they adopt aerial mode of life. రెండు కూడా వేరే వేరే స్పీషీస్కి చెందినటువంటివి, రెండింటికి యాన్సెస్టర్స్ కూడా డిఫరెంట్. అయినప్పటికీ వాటిలో ఉన్నటువంటి సిమిలారిటీ ఏంటంటే దే బోత్ ఆఫ్ దెమ్ ఫ్లై ఇన్ ది ఎయిర్, దే అడాప్ట్ ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్. ఈ రెండు కూడా గాల్లో ఎగరగలుగుతాయి. గాల్లో ఎగరగలిగేటువంటి ఒక రకమైనటువంటి నేచర్ ఈ రెండింటికి ఉన్నాయి. ఈవెన్ దో దే ఆర్ టూ డిఫరెంట్ స్పీషీస్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ యాన్సెస్టర్స్ వేరైనప్పటికీ, ఈ రెండు డిఫరెంట్ స్పీషీస్ అయినప్పటికీ రెండింటికి కూడా సిమిలర్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ అంటే ఫ్లై ఇన్ ది ఎయిర్. అలాగే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటి చూస్తే దీంట్లో కన్వర్జెంట్ ఎవల్యూషన్కి ఇన్సెక్ట్స్, బర్డ్స్, బ్యాట్స్, ఇలాగా ఈ మూడింటిని కంపేర్ చేస్తే మనకి ఇన్సెక్ట్స్ అనేటువంటివి తెలుసు కదా మనకి, ఆర్థ్రోపోడా. ఇన్సెక్ట్స్ అనేటువంటి ఆర్థ్రోపోడా సంబంధించినటువంటి ఇన్వర్టిబ్రేట్స్. బర్డ్స్ ఏమో ఏవి సంబంధించినవి.
అలాగే బ్యాట్స్ ఏమో మ్యామల్స్కి సంబంధించినవి. అయినప్పటికీ దీస్ 3 స్పీషీస్ దే హ్యావ్ కామన్ ఫీచర్ దట్ ఈస్ హ్యావింగ్ వింగ్స్. ఈ మూడింటికి కూడా రెక్కలు ఉంటాయి. చూడండి కావాలి, ఇన్సెక్ట్కి రెక్కలు ఉంటాయి, వింగ్స్. బర్డ్కి రెక్కలు ఉంటాయి, బ్యాట్కి రెక్కలు ఉంటాయి. ఈ మూడింటికి కామన్ ఫీచర్ ఏంటంటే వింగ్స్. విత్ హెల్ప్ ఆఫ్ దీస్ వింగ్స్ దే కెన్ ఫ్లై ఇన్ ది ఎయిర్, గాల్లో ఎగరగలుగుతాయి. సో అది దాన్నే ఏమంటారంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే షార్క్ అండ్ డాల్ఫిన్. షార్క్ అనేటువంటిది అది పైసెస్ అంటే ఫిష్కి సంబంధించినటువంటి యానిమల్. డాల్ఫిన్ అనేటువంటిది మ్యామల్స్కి చెందినటువంటి యానిమల్. రెండింటికి సంబంధమే లేదు అసలు. అది ఫిష్, ఇదేమో మ్యామల్. బట్ ఇఫ్ యూ కంపేర్ దిస్ 2 యానిమల్స్, దట్ ఈస్ షార్క్ అండ్ డాల్ఫిన్, దే హ్యావ్ సిమిలర్ బాడీ ఫీచర్. రెండింటికి కూడా బాడీ అనేటువంటిది ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. సో అలాంటి బాడీ అనేటువంటిది ఏంటంటే వాటికి వాటర్లో స్విమ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అది కన్వర్జెంట్ ఎవల్యూషన్ అండి. సో నెక్స్ట్ ఇది మనకి కన్వర్జెంట్ ఎవల్యూషన్ అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. అంటే టు సర్వైవ్ ఇన్ ది నేచర్, టు సర్వైవ్ ఇన్ ది ఇకలాజికల్ కండిషన్స్, దే అడాప్ట్ దెమ్సెల్వ్స్ into special features. They adapt to some special features, special modifications in their bodies. అంటే బయట ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా వాటి బాడీ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని బట్టి అవి సర్వే అవుతూ ఉంటాయి. సో అది నెక్స్ట్ సెక్షువల్ సెలెక్షన్. సెక్షువల్ సెలెక్షన్ అనేటువంటిది ఏంటంటే దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ అనేటువంటి సైంటిస్ట్ ఈ సెక్షువల్ సెలెక్షన్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి చార్లెస్ డార్విన్. సో ఏంటి సెక్షువల్ సెలెక్షన్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది స్ట్రగుల్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఫర్ సెక్స్ అండ్ సక్సెస్ఫుల్ కాపులేషన్ విత్ మేట్స్. అంటే సెక్షువల్ సెలెక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ స్ట్రగుల్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఫర్ సెక్స్ అండ్ సక్సెస్ఫుల్ కాపులేషన్ విత్ ది మేట్స్. మేట్ తోటి సక్సెస్ఫుల్గా కాపులేషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవి ఏర్పరచుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. సో మేల్ ఆల్వేస్ ట్రై టు అట్రాక్ట్ ది ఫీమేల్. మేల్ అనేటువంటిది ఫీమేల్ని ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటాం. అదర్ ఇన్ టర్న్స్ ద ఫీమేల్ ట్రై టు అట్రాక్ట్ ది మేల్. ఫీమేల్ కూడా మేల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది రెండు దేనికి అంటే ఇది అట్రాక్షన్ దేనికంటే ఇట్స్ మెట్ ఫర్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఈ అట్రాక్షన్ అనేటువంటిది అవతల వ్యక్తిని, అవతల యానిమల్ని మన దగ్గరికి ఆకర్షించుకోవాలంటే మనకు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి తప్పనిసరిగా. అది యానిమల్ అవ్వచ్చు, లేదా హ్యూమన్ అవ్వచ్చు, లేదా ఇన్సెక్ట్ అవ్వచ్చు. ఏదైనా సరే that animals should possess a special character for sexual reproduction. ఇదంతా దేనికోసం అంటే సెక్సువల్ రిప్రొడక్షన్. ఇప్పుడు ఈ సెక్సువల్ రిప్రొడక్షన్కి కాంపిటీషన్ జరుగుతుంది. దీనికి కూడా ఫుడ్ ఆల్రెడీ చెప్పాను. కాంపిటీషన్ అనేది దేనివల్ల జరుగుతుందంటే దేనికోసం జరుగుతుందంటే ఫుడ్ కోసం జరుగుతుంది కాంపిటీషన్ యానిమల్స్ మధ్య. అలాగే మేట్ కోసం మేటింగ్, సెక్సువల్ మేటింగ్, అలాగే షెల్టర్ కోసం జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి కాంపిటీషన్స్ జరుగుతాయి కాబట్టి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఈ యానిమల్స్ తప్పనిసరిగా వాటి కాంపిటేటర్ నుంచి అది అవతల ఉన్నటువంటి మేట్ని అది అట్రాక్ట్ చేసుకోవాలంటే దానికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి యానిమల్ అట్రాక్ట్ చేసుకోవడాన్ని సెక్సువల్ సెలెక్షన్ అని చెప్పి పిలుస్తూ ఉంటున్నాను. సో ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ ఉంది, 2 మేల్ యానిమల్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఫీమేల్కి ఈ రెండు యానిమల్స్ లో ఏదో ఒక యానిమల్ తోటి ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఆ ఫీమేల్ యొక్క థాట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఆ రెండిట్లోనూ ఆ రెండు మేల్స్లోనూ దీనికి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ ఉండాలి. దీనికి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ కనుక ఏదో ఒక మేల్లో ఉంటే అప్పుడు ఆ మేల్ తోటి ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మేల్స్ అన్నీ కూడా ఏంటంటే అదర్ ఫీమేల్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకుని సెక్సువల్ రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవి కొన్ని రకాలైనటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. ఈవెన్ ఫీమేల్ అయినా సరే మేల్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే అది కూడా కొన్ని క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్స్ ఏమున్నాయి అనేటువంటిది మెయిన్ దీంట్లో ఉన్నటువంటి సమ్మరీ. ఏంటంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్, మేల్ పార్ట్నర్ని లేదా ఫీమేల్ పార్ట్నర్ మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ని అది అట్రాక్ట్ చేసుకోవాలంటే వాటికి కొన్ని సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఏంటా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్? మంచి బలమైనటువంటి మజిల్స్ ఉన్నటువంటి బాడీ, స్ట్రాంగ్ మస్కులార్ బాడీ, అది మేల్స్లో ఉండేటువంటి క్యారెక్టర్, అది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. అలాగే హైట్, అలాగే వాటిలో ఉండేటువంటి కొన్ని బలమైనటువంటి స్ట్రాంగ్ హ్యాండ్స్, అలాగే హెయిర్ ప్యాటర్న్ ఆన్ ది బాడీ. సో ఇవన్నీ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. అలాగే సెక్స్ ఆర్గాన్స్ అవన్నీ కూడా దాన్ని బట్టి. అలాగే ఫీమేల్స్ చూస్తుంటే బ్రెస్ట్, డెవలప్మెంట్ ఆఫ్ ది సూటబుల్ బ్రెస్ట్, అలాగే స్కిన్ కలర్, బాడీ షేప్, ఇవన్నీ కూడా, అలాగే వాయిస్, ఇవన్నీ కూడా అంటే ఫీమేల్స్లో ఉన్నటువంటి సెక్సువల్ క్యారెక్టర్స్, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. సో ఇవి ఈ ఫీమేల్ మేల్ అట్రాక్ట్ చేసుకోవడానికి ఇవి ఇటువంటి క్యారెక్టర్స్ యూజ్ అవుతుంటాయి. సో దీంట్లో మెయిన్గా యానిమల్స్లో చూస్తే మనకి హార్న్స్, కొమ్ములు చూడండి, హార్న్స్ ఉంటాయి, కొమ్ములు. ఇప్పుడు ఎద్దులు కానీ లేకపోతే డీర్స్ అవి చూసాం మనం, జింకలు, యాంటీలోప్స్ అంటే దుప్పులు, అటువంటి యానిమల్స్ చూస్తుంటే మనకి కొమ్ములు ఉంటాయి. కొన్ని డీర్స్ అవి చూస్తుంటే యాంటీలోప్స్ కానీ కొమ్ములు చూడండి చాలా పెద్దగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ హార్న్స్ ఉంటాయి వాటి. ఎంత బ్యూటిఫుల్ హార్న్స్ ఉంటే కొమ్ములు అంత ఎక్కువగా అదర్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. సో అందుకనే ఆ హార్న్స్ అనేటువంటి వాటిని అవి డెవలప్ చేసుకుంటే బాగా, అవి డెవలప్ చేసుకోవడానికి అంటే వాటిలో డెవలప్ అవుతాయి. సో అది. నెక్స్ట్ ఫెదర్స్, బర్డ్స్లో చూసాం అనుకోండి, బర్డ్స్లో ఏంటంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మేల్ బర్డ్స్ ఆర్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ కలర్డ్ ఫెదర్స్. మేల్ బర్డ్స్ అన్నిటికీ కూడా ఏంటంటే చాలా అందమైనటువంటి రంగురంగుల ఫెదర్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో దే హ్యావ్ బ్యూటిఫుల్ ఫెదర్స్. If you see any bird, male bird, that male bird is having a beautiful feathers అనేటువంటివి మేల్ బర్డ్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ కలర్డ్ ఫెదర్స్ అండ్ లాంగ్ ఫెదర్స్ దే మే అట్రాక్ట్ ది ఫీమేల్ బర్డ్స్ని అట్రాక్ట్ చేసుకోవడం హెల్ప్ చేస్తుంటాయి. సో నెక్స్ట్ లార్జ్ జెనైటల్ ఆర్గాన్స్. కొన్ని యానిమల్స్లో చూస్తూ ఉంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డాంకీ కానీ హార్స్ ఇటువంటి యానిమల్స్ చూసాం అనుకోండి, వాటిలో మనకి క్యామెల్ అవ్వచ్చు, జెనైటల్ ఆర్గాన్స్ అంటే సెక్స్ ఆర్గాన్స్ అనేటువంటివి బయటికి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సెక్స్ ఆర్గాన్స్ కొన్ని యానిమల్స్లో వీటిలో చాలా లార్జ్ సైజ్ జెనైటల్ ఆర్గాన్స్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఎప్పుడైతే మేల్లో కనుక ఇటువంటి లాంగ్ జెనైటల్ ఆర్గాన్స్, సెక్స్ ఆర్గాన్స్ కనుక ఉంటే వెంటనే ఫీమేల్ చూసిన వెంటనే ఆ ఫీమేల్ కనుక దాని థాట్లో ఇటువంటి లార్జ్ జెనైటల్ ఆర్గాన్స్ ఉండాలి అని చెప్పి దాని థాట్లో కనుక ఉంటే అవి ఇమ్మీడియట్గా ఆ మేల్ తోటి ఇది అట్రాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇట్ ఫాలోస్ ది సెక్సువల్ రిప్రొడక్షన్. సో అది సెక్సువల్ సెలెక్షన్ అంటే. నెక్స్ట్ పికాక్ చూసాం అనుకోండి, పికాక్స్ చూస్తుంటే మేల్ పికాక్స్, పీహెన్ అంటే ఫీమేల్, పికాక్ అంటే మేల్.
నెమలి, మగ నెమలిని చూస్తుంటే పికాక్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎలాబరేట్ టైల్ హ్యావింగ్ బ్యూటిఫుల్ కలర్డ్ ఫెదర్స్, కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బ్యూటిఫుల్ కలర్డ్ ఫెదర్స్. చాలా అందమైనటువంటి రంగురంగులైనటువంటి పొడవైనటువంటి ఈకలతోటి నెమలి పెంచు అనేటువంటిది ఏర్పడి ఉంటుంది మేల్ బర్డ్లో చూస్తుంటే, మేల్ పికాక్లో చూస్తాం. అదే ఫీమేల్ నెమలి చూసామనుకోండి, ఫీమేల్ నెమలి చూస్తుంటే దాంట్లో దాని యొక్క టైల్ ఎలా ఉంటుందంటే మనకి ఎలా ఉంటుందంటే చీపురు కట్టలాగా ఉంటుంది, సన్నగా, అలాగే చెప్పొచ్చు అది. అదే మేల్ బర్డ్ చూడండి, మేల్ పికాక్ చాలా, అది కనుక దాని టైల్ కనుక ఎలా ఎలాబరేట్ చేసిందంటే ఇలా బ్యూటిఫుల్గా ఎక్స్పాండ్ అయ్యి చక్కగా రంగురంగులైనటువంటి ఫెదర్స్ తోటి అది కనిపిస్తూ ఉంటుంది. అది దేనికోసం అంటే అదేదో డ్యాన్స్ చేయడానికో లేకపోతే దానికి అందంగా ఉండాలని చెప్పి కాదు, అది ఇట్ ఈస్ టు అట్రాక్ట్ ది ఫీమేల్స్. ఆ ఫీమేల్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇటువంటి ఎలాబరేట్ టైల్ ఫెదర్స్, బ్యూటిఫుల్ కలర్డ్ ఫెదర్స్ ఇవన్నీ కూడా ఆ మేల్ పికాక్ అనేటువంటిది డెవలప్ చేసుకుని ఉంటుంది. సో దాంతో ఫీమేల్ అనేటువంటిది అట్రాక్ట్ అవుతుంది. దెన్ ఇట్ ఫాలోస్ ది సెక్సువల్ రిప్రొడక్షన్. సో అది నెక్స్ట్ హనీ బీస్. ఇన్సెక్ట్స్ చూసాం అనుకోండి, ఇన్సెక్ట్స్ చూస్తుంటే ఇన్సెక్ట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే అదర్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇట్ రిలీజెస్ సమ్ కెమికల్ సెక్రీషన్స్ త్రూ దేర్ బాడీస్. వాటి శరీరంలోంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవే ఫెరామోన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ ఈ ఫెరామోన్స్ అనేటువంటి వాటి బాడీలోంచి బయటకు వచ్చి వాటికి ఎయిర్లోనికి ఆ స్మెల్ వెళ్తూ ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి పార్ట్నర్ కూడా మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఆ బాడీలోంచి వచ్చినటువంటి ఆ స్మెల్కి అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో మేల్ అయితే మేల్లోంచి వస్తే ఫీమేల్ అట్రాక్ట్ అవుతుంది, అంతేగాని మేల్ కాదు. అలాగే ఫీమేల్ బాడీలోంచి హార్మోన్ వచ్చిందంటే ఫెరామోన్ మేల్ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అందుకని దానికి డిఫరెంట్గా కాదు అది. సో ఇది మెయిన్గా. నెక్స్ట్ హనీబీస్ చూసాం అనుకోండి. హనీబీస్ ఏంటంటే దే షోస్ సమ్ టైప్ ఆఫ్ డ్యాన్స్, బ్యాగిల్ డ్యాన్స్ అంటారు అట్లా, బ్యాగిల్ డ్యాన్స్. హనీబీస్ ఏం చేస్తాయంటే పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అవి గాల్లో ఎలాగా డ్యాన్స్ చేస్తుంటాయి అలాగే. సో దాన్ని అదో రకమైనటువంటి అట్రాక్షన్ అది, మేల్ని ఫీమేల్ లేదా ఫీమేల్ మేల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక రకమైనటువంటి డ్యాన్స్ని చేస్తూ ఉంటాయి. దాన్ని బ్యాగిల్ డ్యాన్స్ అని చెప్పి పిలుస్తుంటారు. నెక్స్ట్ అలాగే ఫ్రాగ్స్ ఏం చేస్తుంటాయి, మేల్ ఫ్రాగ్స్ ఏం చేస్తుంటాయి అంటే ఫీమేల్ ఫ్రాగ్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సౌండ్ చేస్తూ ఉంటాయి. క్రాకింగ్ సౌండ్ అంటారండి. అంటే మనకి సౌండ్ చేసేటప్పుడు చూడండి, రైనీ సీజన్ వచ్చిందంటే వాటర్ చిన్న చిన్న పాండ్స్ అవి నిండిపోతే వెంటనే ఇంకా అక్కడి నుంచి మనకి సౌండ్ వినపడుతూ ఉంటుంది, బ్యాక్ 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 మన సౌండ్ వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఏంటంటే మేల్స్ చేసేటువంటి ఫ్రాగ్స్ చేసేటువంటి సౌండ్ ఇది. అంటే ఫీమేల్ కోసం మేల్ ఫ్రాగ్ చేసేటువంటి సౌండ్ అది. ఆ సౌండ్కి ఫీమేల్ అనేటువంటిది ఫ్రాగ్ అనేటువంటిది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్. అలాగే అది అదర్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. అలాగే ద మేల్ frog is having some copulatory pads on the first digit of the forelimbs. మగ కప్ప యొక్క ముందు కాళ్ళు 4 వేళ్ళు ఉంటాయి. ఆ 4 వేళ్ళు మొదటి వేలుకి కింద ఒక ప్యాడ్ లాగా ఉంటుంది, ప్యాడ్. దాన్నే కాపులేటరీ ప్యాడ్ అంటారు. ఆ కాపులేటరీ ప్యాడ్ అనేటువంటిది ఓన్లీ మేల్ ఫ్రాగ్స్లో ఉంటుంది, ఫీమేల్స్లో ఉండదు. సో దాంతో అది it has that copulatory pads helps the male frog for mating with the female. So అది దాంట్లో. సో ఇదంతా కూడా అంటే సెక్సువల్ సెలక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ వస్తుంటాయి అంశాలు. ఇంకా లాస్ట్ మనకి కో ఎవల్యూషన్ అనేటువంటిది ఏంటంటే దీంట్లో మెయిన్గా మనకి 2 or more species reciprocally affect with each other evolution. అంటే ఒక యానిమల్ ఇంకొక యానిమల్ యొక్క ఎవల్యూషన్ని ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, లేదా ఒక ప్లాంట్ వేరే యానిమల్ యొక్క ఎవల్యూషన్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్నే
ఏమంటారంటే కో ఇవల్యూషన్ అంటారు. అంటే ఒక దాని వల్ల ఇంకోటి ఆటోమేటిక్గా దాని యొక్క బాడీ క్యారెక్టర్స్ని కానీ బాడీ మార్ఫలాజికల్ ఫీచర్స్ని కానీ చేంజ్ చేసుకుంటుంది ఒక దాని వల్ల. సో దాన్నే కో ఇవల్యూషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్ ఎఫెక్ట్ ది మార్ఫాలజీ ఆఫ్ అన్ హెర్బివోర్ దట్ ఈట్స్ దట్ ప్లాంట్స్. ఏ ప్లాంట్నైతే ఒక హెర్బివోర్ ఫుడ్గా తీసుకుంటుందో ఆ హెర్బివోర్ యొక్క ఫీడింగ్ హ్యాబిట్ కానీ లేకపోతే హెర్బివోర్స్ యొక్క ఈ టీత్ కానీ ఆ ప్లాంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ప్లాంట్ బట్టి ఆ ప్లాంటే దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ ప్లాంటే దీన్ని హెర్బివోర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆ ప్లాంట్ బట్టి దాని యొక్క బాడీ అనేటువంటిది హెర్బివోర్ చేంజ్ అవుతూ ఉంటుంది. హెర్బివోర్ యొక్క బాడీ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటుంది ఆ ప్లాంట్ బట్టి. చూడండి, గ్రాస్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని తినేటువంటి హెర్బివోర్స్ కొన్ని ఉంటాయి, క్యాటల్స్. అవి వాటికి ఆ గ్రాస్ ప్లాంట్స్ని తింటాయి కాబట్టి దానివల్ల దాని యొక్క టీత్ అనేది ఆ గ్రాస్ని నవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని లీవ్స్ని తింటూ ఉంటాయి హెర్బివోర్స్. ఆ లీవ్స్ని తినేటప్పుడు ఆ లీవ్స్ వల్ల వాటి టీత్ అనేది లీవ్స్ని నవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని ట్విక్స్ని కట్ చేస్తూ ఉంటాయి, కొమ్మలు కట్ చేస్తూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా దాని టీత్ ఉంటాయి. సో అలాగా ఆ ప్లాంటే దాని హెర్బివోర్ యొక్క ఇవల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని కో ఇవల్యూషన్ అంటారు. నెక్స్ట్, కో ఇవల్యూషన్ హ్యాపెన్స్ వెన్ డిఫరెంట్ స్పీషీస్ హ్యావ్ క్లోజ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్స్. లైక్ అంటే కో ఇవల్యూషన్ అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు వేరే స్పీషీస్ ఒక ప్లేస్లో ఉండి వాటి మధ్య ఒక సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్ కనుక ఉంటే అప్పుడు అక్కడ ఏంటంటే ఇట్ కాజెస్ కో ఇవల్యూషన్. అంటే ది కో ఇవల్యూషన్ కెన్ బి అప్లైడ్ టు ప్రిడేటర్ అండ్ ప్రే. అలాగే పారాసైట్ అండ్ హోస్ట్. ప్రిడేటర్కి ప్రేకి కో ఇవల్యూషన్ ఉంటుంది, పారాసైట్కి హోస్ట్కి కో ఇవల్యూషన్ ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ స్పీషీస్, కాంపిటీషన్ జరుపుకునేటువంటి అంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి స్పీషీస్ మధ్య ఇక్కడ కో ఇవల్యూషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే మ్యూచువలిస్టిక్ మ్యూచువలిస్టిక్ అంటే ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవుతుంది, రెండు బెనిఫిట్ పొందుతాయి, దాన్ని మ్యూచువలిజం అంటారు. అలాంటి స్పీషీస్ మధ్య ఒక రకంగా ఉంటే దానికి తగ్గట్టుగా ఇది దాని బాడీని మార్చుకుంటూ ఉంటుంది. సో అలాంటి దాన్ని కో ఇవల్యూషన్ అంటారు. సో ఇది ఈరోజు టాపిక్ మనకి. ఫస్ట్ ఏంటి, కన్వర్జెంట్ ఎవల్యూషన్. సెకండ్, సెక్సువల్ సెలక్షన్. థర్డ్ ఏమో కో ఇవల్యూషన్. సో ఇది దీంతో మనకి ఎవల్యూషన్ టాపిక్ కూడా పేపర్ కూడా కంప్లీట్ అయిపోయింది, క్లాస్ కూడా. సో నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ ది డైవర్సిటీ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ క్లాస్ నుంచి డైవర్సిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి పేపర్ని స్టార్ట్ చేద్దాం. అది కూడా చిన్నదే, మరి ఫస్ట్ 1 or 2 యూనిట్స్ పెద్దగా ఉంటాయి, మిగతా 3 యూనిట్లు కూడా చిన్న యూనిట్లు. ఓకే, దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా తర్వాత నెక్స్ట్ పెడతాను గ్రూప్లో, చదువుకోండి. మెయిన్ ఏంటంటే ఓల్డ్ పేపర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. లాస్ట్ 3 పేపర్స్ దగ్గర పెట్టుకుని చదివితే చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.